మాట్లాడుతున్నాను. ఆఖరికి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాడు 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 అంటున్నావు. ఎవరిచ్చినా నీకు ఈ జ్యోతిష్యం? కేవలం మాట్లాడడమేనా? అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడవు? మేము ఆనాడు ఎప్పుడైతే కులగన జరిగి నరేంద్ర మోడీని కలిపిమంటే అప్పుడు కలిపియలే. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఈ సెట్ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే కూడా నీకు కనికరం లేదు. అంటే బీసీ ఓట్లు అవసరం లేదా? కేవలం అగ్ర కులాల ఓట్లు ఎన్ని ఉన్నాయి మీకు చెప్పు. ఇవాళ అగ్ర కులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ బడుగు బలగిన వర్గాల గురించి ఆలోచన చేస్తున్నాడు. బీసీలకు న్యాయం జరగాలన్నాడు. అదే సోనియా గాంధీ గారు ఐఐటి ఐఐఎంలో ఆనాడు రిజర్వేషన్ లేదంటే సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా నేను పోయాను. మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి. కనుక మాకు న్యాయం జరగాలన్న. ఏం చేయాలన్న? వై డోంట్ పుట్ ఎ వర్డ్ టు డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్న. మన్మోహన్ సింగ్ గారు బిల్లు వెళ్తే పాస్ అయిందా లేదా? అన్ని అసెంబ్లీలో అన్ని పార్లమెంట్ లో మా సంఖ్య ఎక్కువ ఉన్నది. మేము ఓట్లు తప్పనిసరిగా అన్ని జిల్లాలలో తిరుగుతా, అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో కూడా తిరుగుతా. ఈ జనగణన జరిగితే, జనగణన కులగణన జరిగితే తప్పనిసరిగా ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి తీర్చారు. నువ్వు ఎన్ని అడ్డంకులు పెడతావు? ప్రజలకు మోసం చేస్తావా? ప్రజలు నీకు ఓట్లేసిందా లేదా? అభివృద్ధిలో నువ్వు ఎందుకు పాల్పంచుకుంటలేవు? ఎందుకు వ్యతిరేకం చేస్తున్నావు? ఆ అభివృద్ధి అవసరం లేదా? మేమందరం ఓట్లు వేస్తేనే కదా నువ్వు గెలిచింది. నా ఉద్దేశంలో తప్పనిసరిగా యావత్ భారతదేశంలో తిరుగుతా 60% ఉన్నటువంటి ఓట్లు మాకు అన్యాయం జరుగుతుంది. 60% ఉన్నటువంటి మా ఓట్లకు అన్యాయం వస్తుందా బాబు? 60% ఉన్నటువంటి మా ఓట్ల లెక్క ఎందుకు ఉండదు అని అడుగుతున్నా. మా అభివృద్ధి అవసరం లేదా? మా పిల్లలు చదువుకోవద్దా? మా పిల్లలు ఐఏఎస్ కావద్దా? మా పిల్లలు ఐపీఎస్ కావద్దా? అదేవిధంగా రాజ్యాధికారంలో మా షేర్ కూడా ఉండాలి. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీలో బీసీలు 52% గెలిచారు, సర్పంచులు అయిండు. అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్ అయిండు. మా సంఖ్యను మీరు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. బీసీలు తిరగబడితే మీ ప్రభుత్వం ఉండదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మా ఓట్లతో ఎవరైనా ఇప్పటికన్నా ఆలోచన చేయి, అభివృద్ధిలో పాలు పంచుకో. లేకపోతే తప్పనిసరిగా అదేవిధంగా మీ ప్రధానమంత్రి బీసీ అంటాడు. మరి బీసీలకు ఎందుకు న్యాయం చేస్తలేడు? అగ్ర కులాల్లో పుట్టినటువంటి రాహుల్ గాంధీ, అగ్ర కులాల్లో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈయన జరిపించి దేశంలో ఎక్కడ జరగలే. కులంగా అక్కడ ఏది బీహార్లో జరిగితే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు తీసింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జనగణలో కులగణ జరగాలంటున్నారు. దాని గురించి మా ప్రయత్నం చేస్తాం. అభివృద్ధిలో పాలు పంచుకోకపోతే తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్లో నీ ఓటమి తప్పదు అని ఒక సీనియర్ నాయకుడుగా, మాజీ పిసిసి అధ్యక్షుడుగా, అదేవిధంగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను కోరుతున్నా. ఇప్పటికన్నా నీ మాటలో మార్పు రాని. కేవలం స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, మేము గెలిచేస్తున్నాం, వచ్చేది మాది. అరే ఎట్లా వస్తారా బాబు? మా ఓట్లు లేకుండా గెలుస్తారా? 60% ఉన్నా మేము. అంటే 140 కోట్ల జనంలో 60% ఓట్లు ఉన్నాయంటే మోర్ దాన్ 60% అంటే ఎక్కువ సంఖ్యలో మాకు ఓట్లు ఉన్నాయి. మా ఓట్లతోనే గెలుస్తారు. కాబట్టి ఇప్పటికన్నా ఇలాంటి మాటలు బంద్ చేసి ప్రధానమంత్రికి చెప్పు, నువ్వు బీసీ ఉన్నావు, ఎందుకు సాయం చేయవు? ఓట్లు తీసుకునేది. ఇంకా దానికంటే నైరును క్రాస్ చేశాడని రోజు టీవీలలో చెప్పించుకుంటున్నారు. ఇంత చెప్పే మొరగాడు ఎవరు లేడంటున్నాడు. బీసీలకు ఏం చేసినావురా బాబు? నువ్వు ఏ బీసీకి న్యాయం చేసినావు చెప్పు. నువ్వు వచ్చిన ఈ మూడు సంవత్సరాలు 3 సార్లు వచ్చినావు. బీసీల గురించి ఎప్పుడైనా న్యాయం చేసినావా? నేను 3 సార్లు కలిసినా. మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వన్నా, మా బడ్జెట్ పెంచమన్నా, అది చేయలే. కులగానే జరుగుతుంటే చేస్తా అన్నాడు.
రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ ఇప్పటి వరకు. ఇప్పుడు జరుగుతుంది జనగణ జరుగుతుంది, కులగణ పెట్టారట. ఏం న్యాయం అండి ఇది? న్యాయమేనా? మా ఓట్లు అవసరం లేదా? ఆ కాలం పెడితే అయిపోతుండే కదా. మీరు ఎస్సీల కాలం పెట్టిండ్రు, మాకు సంతోషం. ఎందుకంటే వాళ్ళు తరతరాల నుంచి అనగదొక్కబడుతున్నారు. బావుల దగ్గర రానియలే, గుడ్ల దగ్గర రానియలే అంటే చెప్పిన వాళ్ళ రిజర్వేషన్ ఉంటుంది. కానీ మా రిజర్వేషన్కి ఎందుకు వెనుకాడుతున్నారు అంటే మా ఓట్లు అవసరం లేదు, కేవలం హిందూ ఓట్లు అంటున్నావా? హిందువులలో కూడా బీసీలు ఉన్నారు, నువ్వు అది మర్చిపోతున్నావు. బీసీలను మేము